ఏపీ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా మారిన జనసేన పార్టీ తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో జనసేన పార్టీ తన రాజకీయ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసింది. పార్టీ భావజాలానికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి చేరాలనుకునే నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను ఆహ్వానించేందుకు ఆ చేరికలను క్రమబద్ధంగా సమన్వయం చేసేందుకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం 7 సభ్యులతో కూడిన ప్రత్యేక తెలంగాణ జాయినింగ్స్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, డాక్టర్ గడల శ్రీనివాస్, గొట్టిముక్కల నరేష్ రెడ్డి, అబ్దుల్ హనీఫ్, అల్లాడి తనీష్, చిరాగ్ ప్రజిత్ గౌడ్, మేడూరి సరస్వతి సభ్యులుగా వివరిస్తారు. తెలంగాణలో బలోపేతంపై స్పీడ్ పెంచిన జనసేన పార్టీ మనం చూసుకున్నట్లయితే ఇక తెలంగాణలో జనసేన జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు చేసింది. మరి ఇందులో చేరికలు ఎవరెవరు అవుతున్నారని ఇంకా ఉత్కంఠంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్, తెలంగాణలో జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ను బలోపేతం చేసుకునేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా 7 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరాలనుకునే వారితో ఒక సమన్వయం ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా చేరికలను ప్రోత్సహించే విధంగా ఈ కమిటీ పనిచేయనుంది. ఇక ఈ కమిటీ ఏర్పాటైన సందర్భంగా తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామ్ తల్లూరి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు కూడా తెలిపారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా తెలంగాణలో జనసేన పార్టీ అధ్యక్షుడు వరుస పర్యటన చేయడం, అదేవిధంగా మణికొండలో కొత్త పార్టీ ఆఫీస్ ఏర్పాటు కావడం, ఇవన్నీ తెలంగాణలో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కొంత బలోపేతం కావడం, అదే క్యాడర్ ని బలోపేతం తీసుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పోటీ చేస్తుందనే ఒక సంకేతాలని అందిస్తుంది. ఇక త్వరలోనే హైదరాబాద్ పరిధిలో ఉన్న 3 కార్పొరేషన్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేసేందుకే గ్రౌండ్ లెవెల్ వారిగా క్యాడర్ ను బలోపేతం చేసేందుకు ఒక 7 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ముఖ్యంగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, అదేవిధంగా ఈ తాజాగా జనసేన పార్టీలోకి చేరిన తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఎక్స్ డైరెక్టర్ గా ఉన్న గడల శ్రీనివాస్, అదేవిధంగా గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, అబ్దుల్ హనీఫ్, అల్లాడి తనీష్, చిరాగ్ ప్రజిత్ గౌడ్, మేదూరి సరస్వతి, ఇలా మొత్తం 7 సభ్యులతోటి జనసేన పార్టీ ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఇక రాబోయే రోజుల్లో జనసేన పార్టీలోకి సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి వచ్చే వారిని ఈ కమిటీ మాట్లాడి వారిని పార్టీలోకి ఆహ్వానం పలుకుతుంది. రైట్, థ్యాంక్ యూ విశాల్. తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వస్తున్న చేరికల విజ్ఞప్తులను ఈ జాయినింగ్స్ కమిటీ మొదటగా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఆ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి పరిశీలించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తారు. అనంతరం పార్టీ అధినేత పవన్ ఇచ్చే దిశానిర్దేశం, కీలక సూచనల మేరకు తెలంగాణలో భారీ ఎత్తున చేరికల కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ తాజా కమిటీ ఏర్పాటుతో తెలంగాణలో జనసేన పార్టీ క్షేత్రస్థాయి బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించి రాజకీయంగా స్పీడ్ పెంచిందని స్పష్టమవుతుంది.